దార్వి టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా నేటి పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు తెలియజేస్తా. ముందుగా హెడ్లైన్స్. నమస్తే తెలంగాణలో శ్రీశైలం ఏపీకి దారాదత్తం, అనుమానాలు రేకెత్తిస్తున్న రేవంత్ సర్కార్ వైఖరి. కిటకిటలాడిన యాదగిరి గుట్ట, వేం బర్త్డేలో అపశృతి. రాష్ట్రంలో 80% కడుపు కోతలే. జలద్రోహాన్ని ఎండగడతాం. ఎముకలు కొరికే చలిలో యూరియా యాతన. రేవంత్, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చేస్తావు. కాంగ్రెస్కు షాక్ ఇస్తున్న సర్పంచులు. మేడారంలో సర్కారు చర్య, ఆదివాసీ ఆచారాలపై దాడే. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. బయట సురుకు, ఇంట్లో వణుకు. బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీని ఓ కొలిక్కి తీసుకురావడమే లక్ష్యం. ఊరూరా ఉద్యమిద్దాం. విమానాల ఆలస్యం పైన కేసులు వేయొచ్చు. కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్. స్వల్ప మార్పులతో సమాప్తం. జెడ్సీలు సరే, డీసీలు ఏరి. ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా. ఇకపై విద్యుత్ స్తంభాలుండవు. డ్రగ్ హల్చల్. కొలిక్కి రాని పదోన్నతుల ప్రక్రియ. తగ్గిన విద్యుత్ చౌర్యం. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇప్పుడు ఈనాడులో వచ్చినటువంటి కథనాలను చూస్తే ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో పురపోరు. జిహెచ్ఎంసీతో కలిపి 2వ వారంలో నిర్వహణ. కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు. అసెంబ్లీకి కేసీఆర్. అప్పుడు కేంద్రీకృతం, ఇప్పుడు విస్తృతం. కాళేశ్వరంపై తర్జన భర్జన. 2 వారాల కస్టడీ నుంచి ప్రభాకర్ రావు విడుదల. ఐఐటీలోనూ కోర్ బ్రాంచీల సీట్లకు కోత. 7.7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం. ఏసీ పేలి కవలల మృతి. సాక్షిలో చూసినట్లయితే వసతి గృహాల్లో వణుకు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో కానరాని కనీస సదుపాయాలు. అసెంబ్లీ తర్వాతే 3 జిల్లాల్లో పాలమూరు సభలు. పోడియంలు తీసేయండి. మన బ్రాండ్ స్విచ్ ఆఫ్. గుండె పగిలే శోకం. అంగరంగ వైభవంగా మేడారం జాతర. అనుమానం, పెను విషాదం. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి హెడ్లైన్స్. వివరాల్లోకి వెళ్తే ముందుగా శ్రీశైలం దారాదత్తం చేస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణలో అయితే ఇక్కడ ప్రధాన కథనంగా ముందు హెడ్లైన్స్గా ఇచ్చారు. చూద్దాం ఏం జరుగుతుంది. మన శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రాకు ఎందుకు అటు వెళ్ళేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అనేది రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి విధి విధానాలు, సర్కారు చేస్తున్నటువంటి వైఖరి ఏ విధంగా ఉందనేది కొన్ని అనుమానాలు అయితే ఇక్కడ దాదాపుగా ఒక 7 అనుమానాలు ఆధారాలు ఇవిగో అని ఇక్కడ కథనాలు ఇచ్చారు. మొదటిది పాలమూరు రంగారెడ్డి టెండర్లను రేవంత్ సర్కారు రద్దు చేయడం అయితే జరిగింది. ఇది రద్దు చేయడం అయితే దానికి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టుకి కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టడం అనేది మొదటి ఆధారంగా అనుమానాలు చూపించడానికి ఆధారాలు ఇవిగో అని ఇక్కడ ఇచ్చిరు. అదేవిధంగా 2వ ఆధారం బాబు పంపినటువంటి సలహాదారు ఎవరైతే అంటే ప్రత్యేకంగా అక్కడి నుంచి ఆదిత్యనాథ్ దాస్ డైరెక్షన్లో శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది 45 టీఎంసీలు మనకు అవసరం లేదు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ 45 టీఎంసీలని కృష్ణా నీటిని వద్దని మన తెలంగాణ సర్కారు వద్దని నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆదిత్యనాథ్ దాస్ చెప్పినటువంటి డైరెక్షన్లో బాబుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అని ఈ అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి. 3వ ఆధారం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కింద ప్రతిపాదించినటువంటి 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుతో ఉంటే 2 లక్షల ఎకరాల కొడంగల్ లిఫ్ట్ జూరాలకు అదే మేలు చేస్తుందని చెప్పేసి బదలాయించడం. అంటే ఈ కొడంగల్ లిఫ్ట్ని జూరాలకు తరలించడం, అక్కడి నుంచి తమ్మిడిహట్టుకి బదలాయించడం, పాలమూరు ఆయకట్టును కుదించడం అనేది అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇదే క్రమంలో చూసినట్లయితే
శ్రీశైలంపై ఏపీ అనేక ఎత్తిపోతల పథకాలను నిర్మించి నీళ్లు తరలించకపోతున్నా కూడా అడ్డు చెప్పకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే మనం చూడొచ్చు. కృష్ణా నీటిలో మనకు కేటాయించిన వాటా కన్నా గత 4 సీజన్లో కూడా తక్కువ వాడుతున్నాం. అంటే తెలంగాణ నీటిని మనం వాడుకోవడం ఎక్కువ లేదు, కృష్ణా నీటిని. ఇది కూడా ఒక ప్రధాన అనుమానంగా చూస్తున్నాం. కృష్ణాపై బాబు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల మీద చర్యలు సంప్రదింపులు అనేవి కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నటువంటి మంత్రివర్గం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఇలాంటి సత్సంబంధాలు ఉన్నాయని దీన్ని మొత్తం సాగదీయడాన్ని కూడా అనుమానంగా చూపిస్తున్నాం. శ్రీశైలం డ్యాముపై ఏపీ ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి ఇప్పటికైనా కేంద్రం ఒత్తిడి తీసుకురావాలి కేంద్రంపై. అంటే శ్రీశైలం ప్రాజెక్టుని విచ్చలవిడిగా వాడుకోవడానికి మన నీటిని, మనకున్నటువంటి నీటిని మొత్తం కూడా ఏపీ వాడుకునే దానికి బాబు చేస్తున్న ప్రయత్నాలపై కేంద్రం కూడా చొరవ తీసుకొని కేంద్రం వాళ్ళకి మందలించే ప్రయత్నం చేయాలంటే మన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చినప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టు అనేది మన నీళ్లు అవతల ఉన్నటువంటి పక్క రాష్ట్రానికి పోకుండా ఉండడానికి ఉంటుంది. ముఖ్యంగా మన రాష్ట్రం అంటేనే నీళ్లు, మన నీళ్లు మనమే వాడుకోవాలి, మన పంట పొలాలను మనం సాగు చేసుకోవాలని సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ ఆంధ్ర వల్ల పాలవుతున్న నీళ్లు ఎందుకు? గతంలో ఉన్నది ఇప్పుడు పోరాటాలు వచ్చింది ఎందుకు? మన నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉపాధి మాకే కావాలని, కొలువులు మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆంధ్ర పాలకులు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మన శ్రీశైలానికి సంబంధించినటువంటి డ్యామ్కి ప్రాజెక్టుకి సంబంధించిన నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి అడ్డుకట్ట వేయట్లేదు. వారికి ఏదంటే సై అంటే తానా అంటే తందానా అంటున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ తేటతెల్లం అవుతుంది. ఎందుకు ఇట్లా బాబు కనుసన్నల్లో నడుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి సర్కారు వైఖరి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. పాలమూరు రంగారెడ్డి సోర్సును మార్చడంపై తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ పాలమూరు రంగారెడ్డిని మార్చేయడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. జూరాల నుంచే చేపట్టడంపై సబబు అంటూ పేర్కొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏంటంటున్నాడంటే ఈ జూరాల అనే ప్రదేశం నుంచి చేపట్టడం వల్ల మనకు మంచి ఉంటుంది, ప్రాజెక్టుని సబబు అని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తనకు దీని యొక్క నీటి ఎత్తిపోతల పథకం మీద అవగాహన లేదు, ఈ ప్రాజెక్టుల మీద అవగాహన లేదు, చెక్ డ్యామ్ల మీద అవగాహన లేదు అని చెప్పేసి కూడా అసలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టు పరిధి నుంచి కొడంగల్ నారాయణపేట తొలగింపు, ప్రాజెక్టు పరిధి నుంచి కొడంగల్ నుంచి నారాయణపేట అనేది కూడా తొలగింపు చేశారు. జూరాల నుంచి ప్రత్యేక లిఫ్ట్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుని కొడంగల్ నుంచి నారాయణపేట నుంచి తొలగింపు చేయడాన్ని జూరాల నుంచి చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ప్రత్యేక లిఫ్ట్ను రేవంత్ రెడ్డి తహతహలాడుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి ఎత్తిపోతల పథకం నిర్మాణం, అంటే ప్రాజెక్టు యొక్క సామర్థ్యానికి మించి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే జూరాల నీటి లభ్యత కొరత, లిఫ్టింగ్ సామర్థ్యము తక్కువే. ఏపీ ప్రాజెక్టులన్నింటికి శ్రీశైలానికి సోర్సుగా ఉంచిన ఉమ్మడి పాలకులు ఏపీ ప్రాజెక్టులన్నీ కూడా శ్రీశైలానికే సోర్సుగా, అంటే శ్రీశైలంలో ఎక్కువగా నీటి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వాటర్ని వాడుకోవాలని ఉమ్మడి పాలకులు అంటే గతంలో చూసినట్లయితే శ్రీశైలం నుంచి మొత్తం ఆంధ్రాకే ఎక్కువగా నీటిని వాడుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి నీటిని ఆంధ్ర వాళ్ళే వాడుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి ఒత్తాసు పలుకుతున్నారు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మన తెలంగాణ ప్రభుత్వం మీద. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 160 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉంది. కుట్రలు ఛేదనకు పాలమూరు ప్రాజెక్టుకు రీడిజైన్ చేయించినటువంటి కేసీఆర్. అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 160 టీఎంసీలు నీటిని వాడుకునేటువంటి అవకాశం మనకుంది. అయినా కూడా అప్పుడు కేసీఆర్ పరిపాలనలో రీడిజైన్ చేయించాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 67 టీఎంసీల నీటిని తీసుకునేందుకు మార్గం సుగమం. మళ్ళీ ఉమ్మడి పాలకుల కుట్రలకు వంత పాడుతున్నటువంటి కాంగ్రెస్ సర్కార్. అంటే గతంలో ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీటిని విచ్చలవిడిగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వాడుకున్నారు, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర పాలకులే మన నీటిని, శ్రీశైలంలో ఉన్నటువంటి నీటిని యథేచ్ఛగా వాడుతున్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అడ్డు చెప్పకుండా వారికి ఒత్తాసు పలుకుతుంది. మన నీటిని కూడా కొల్లగొట్టి తీసుకుపోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇది
ప్రత్యేకించి శ్రీశైలం ఏపీకి దారాదత్తం చేస్తారా ఏంది అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రేవంత్ సర్కార్ చేస్తున్న వైఖరిని కూడా ఎవరు కూడా హర్షించేటువంటి లేని పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, జలద్రోహాన్ని ఎండగడతాం, పాలమూరుకు నీటి కేటాయింపులపై కోత, గ్రామాన ఉద్యమానికి శ్రీకారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఈ జలద్రోహాన్ని మేము అంత తేలిగ్గా వదిలిపెట్టము, గ్రామాన మీరు చేస్తున్నటువంటి ఆగడాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మన శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్కి సంబంధించి మన నీటిని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా గ్రామాన ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మేము ఉద్యమాన్ని నీటి కోసం ఉద్యమం చేపడతాం. గతంలో రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధికారణ కోసం ఉద్యమాన్ని చేపట్టాము, కానీ ఇప్పుడు నీటి కోసం ఉద్యమించే సమయం ఏర్పడదని చెప్పేసి కూడా నిరంజన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే కిటకిటలాడినటువంటి యాదగిరిగుట్ట నిన్న ధనుర్మాసం రావడంతో కేసీఆర్ ముందు చూపు అంటే ఇలా ఉంటుంది. తెలంగాణకు తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఉండాలన్న తలంపుతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసిన ఫలితంగా నేడు క్షేత్రానికి భక్తులు లక్షల్లో తరలి వస్తుండగా వరుసగా సెలవులు రావడంతో యాదగిరిగుట్టకు శనివారం భక్తులు పోటెత్తారు. అంటే ధనుర్మాసం కావడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు, అంటే గతంలో యాదగిరిగుట్ట చిన్న గుడిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా మంచి ఒక హిస్టారికల్గా ఉండేటువంటి టూరిజంలో ఉండేటట్టు అలాంటి అత్యాధునికమైనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో దానిని రూపొందించారు. ఇప్పుడు లక్షలాది మందిగా అక్కడికి పోటెత్తుతున్నటువంటి జనం కిటకిటలాడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఛాయాచిత్ర చిత్రంలో ఈ ఫోటోలో ట్రాఫిక్ మొత్తం అంతరాయం, మొత్తం లైన్ మొత్తం అక్కడ ఆ సన్నిధానం దగ్గరికి పోయేంత వరకు కూడా దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరంలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా సాదాసీదా అన్నటువంటి చిన్న భక్తులు ఎవరైనా ఉన్నా కూడా, మామూలు సాధారణమైన వాళ్ళు, తిరుపతి చేరుకోలేని వాళ్ళు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శించుకొని వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నాయకుడికి ముందు చూపు ఉండి, ముందు చూపులు ఏదైతే బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుంది అనేది ఇలాంటివన్నీ చేసినటువంటి ఘనత కేసీఆర్కి ఉందని చెప్పుకోవచ్చు. అయితే వేం బర్త్డేలో అపశృతి, ఈయన ఎమ్మెల్యే మురళీ నాయక్ అత్యుత్సాహం చేసిండు. ఈయన గురుకుల పాఠశాలకు చెందినటువంటి కొంతమంది విద్యార్థులను అక్కడికి తరలించి అక్కడ వేం బర్త్డేలో కేక్ కోపించేటువంటి పరిస్థితుల్లో అక్కడ కొన్ని పటాకులు కాల్చాడు. అంటే బాంబులు పేల్చడంతో కొన్ని నిప్పురవ్వలు వచ్చేసి పిల్లల మీద కూడా పడినటువంటి పరిస్థితి. ఇలాంటి అత్యుత్సాహ పనులు మురళీ నాయక్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇలాంటి తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి పోతూ ఉంటారు, చదవడానికి వెళ్తుంటారు. మీ బర్త్డేలకి, మీ ఫంక్షన్లకి పిల్లల్ని తీసుకుపోయి మీ సొంత లాభం కోసం పిల్లల్ని అవసరానికి ఉపయోగించుకొని ఎమ్మెల్యే మురళీ నాయక్ వేం బర్త్డేలో ఈయన చేసినటువంటి బర్త్డే కేక్ కోసి పటాకులు కాల్చడంలో అపశృతి పడ్డది. అదే ఏదైనా పిల్లలకి ఏదైనా అపశృతి జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు? ఆ కుటుంబానికి దిక్కెవరు? పిల్లలంటే పిల్లల్ని వాళ్ళు ఏదో చదువుకుంటారు అని తల్లిదండ్రులు అనుకుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు అవసరానికి రాజకీయాలకు పిల్లల్ని వాడొద్దు. అది రాష్ట్రంలో 80% కడుపు కోతలే. బీఆర్ఎస్ హయాంలో 50%, కాంగ్రెస్ హయాంలో 80% వచ్చింది. అంటే ఈ గణాంకాలు చూసినట్లయితే ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూసినా కూడా గతంలో చూసినట్లయితే మాత్రం అన్ని నార్మల్ సర్జరీలు, నార్మల్గా డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి ఉండే కేసీఆర్ హయాంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ ప్రతి ఆసుపత్రిలో కూడా కనీస వసతి సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ గణాంకాలు చూసినట్లయితే 80% ఇక్కడ కడుపు కోతలేనంట. అంటే తెలంగాణ ముందుంది, మన దక్షిణాదిలో తెలంగాణ అధికం అని చెప్పేసి గణాంకాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేనప్పుడు అందరికీ ఆపరేషన్లే చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ల పేరు మీద కొన్ని ప్రభుత్వ డిఎంహెచ్ఓస్ కానీ, తర్వాత ప్రభుత్వ పిఎస్సీలు కానీ అక్కడ పరికరాలకు సంబంధించి ఏదైనా కూడా అక్కడ వాళ్ళు సర్కారు పెట్టుబడులు పెట్టింది, సర్కారు నిధుల కోసం అనేది అడిగి తీసుకునేటువంటి అవకాశం కోసం చేస్తారా మరి ఏందనేది కూడా తెలియదు. ఇదైతే కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం అని అనవచ్చు. ఎందుకంటే వసతులు లేవు కాబట్టి కంపల్సరీ సిజేరియన్లు చేయాల్సి వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం మాత్రం 80% ముందుంది. గతంలో 50% అయితే ఇప్పుడు ముందుందా 80% పెరిగిందని చెప్పుకోవచ్చు. రేవంత్కి చెప్తున్నారు ఇక్కడ, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చేస్తావు అంటుండ్రు. అంటే
కేసీఆర్ ఎప్పుడు కూడా ఇంతవరకు అసెంబ్లీకి రావడం అనేది ప్రతిపక్ష హోదాగా ఉన్నప్పటి నుంచి రాలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీరు రండి, వచ్చి మీ సలహాలు ఇవ్వండి, ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు, మీరేదైనా సూచనలు సలహాలు ఇస్తే మేము పాటిస్తామని ఎన్నోసార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ ఏమంటున్నాడు అంటే, కేసీఆర్ అనే అతను అసెంబ్లీకి వస్తే మాత్రం నువ్వు గుండాగి చేస్తావు అని చెప్పేసి అంటుండే. ఎందుకు అంటుండంటే, కేవలం ఒక గంట పాటు ప్రెస్ మీట్ పెట్టి భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో ఒక గంట పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నీటి ఎత్తిపోతల మీద ఒక గంట మాట్లాడి వెళ్ళిపోతేనే నువ్వు ఫ్రస్ట్రేషన్ అయ్యావు, నీ ఇష్టం వచ్చిన ధోరణి, నీ ఇష్టం వచ్చిన భాష తీరు, మాట్లాడే విధానమే మారిపోయింది. అలాంటిది ఒక మహనీయుడు, ఒక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అనే అతను అసెంబ్లీకి వస్తే గుండాగి చేస్తావు అని చెప్పేసి కూడా దీని ఉద్దేశం. అయితే ఒక ప్రెస్ మీట్కే నీకు చలిజ్వరం పుట్టింది, సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు. అంటే వాస్తవానికి కూడా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి పర్సన్ హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టాగోష్ఠిగా తన నోటికొచ్చిన విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ ఆ మాటలన్నీ మీరు పక్కన పెట్టి ప్రభుత్వ పరిపాలన మీద, ప్రజాపాలన మీద, మీరు పెట్టినటువంటి ప్రజాపాలన మీద దృష్టి సారించి ప్రజల మన్నలు పొందే విధంగా ఉండాలి. ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే విధంగా ఉండాలి. మా అందరూ మహనీయులు ఉన్నారు, వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి. మనకు తెలియని విషయాన్ని పక్క వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలను చూసి నేర్చుకోవాలి. కానీ ప్రెస్టేషన్లో మీరు ఒక మామూలు సాధారణమైన వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఎంతో ఔన్నత్యంతో ఉన్నతంగా మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది మిమ్మల్ని మీరు మర్చిపోయి, మీరు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మేము మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీ వైఖరి ధోరణి మార్చుకొని ఎదుటి వ్యక్తిని కూడా గౌరవించేలా మాట్లాడితే మిమ్మల్ని కూడా 10 మంది గౌరవిస్తారు అనేది గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నా. కాంగ్రెస్కు షాక్ ఇస్తున్న సర్పంచులు అంటే సాధారణంగా అధికారంలోకి ఉన్నటువంటి పార్టీ ఏదైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి షిఫ్ట్ అవుతుంటారు, అంటే చేరుతుంటారు, పార్టీలకు చేరి కండవ కప్పుకుంటారు. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్ననే 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ అధికారంలో లేనటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలు చేరడం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి సర్పంచ్గా ఆ నుంచి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది అది మాటలో చెప్పలేము. ఎందుకంటే దాన్ని వర్ణించాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. దాన్ని చూసైనా మీరు నేర్చుకోవాలి. ఏం జరుగుతుంది అసలు? అధికారంలో ఉంది 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల చిలుకు పైన 2-3 నెలలు అవుతుంది. అయితే దీనికి ఈ పార్టీలో ఏం జరుగుతుంది? మిమ్మల్ని ఎందుకు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు? ప్రజలు ఎందుకు హాస్యాస్పదంగా చూస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు చీదరించుకుంటున్నారు అనేది కూడా మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదనుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిరంటే ఇంతకన్నా ఏదైనా విడ్డూరం ఏడాది ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మంత్రివర్గంలో చర్చించుకుంటారా, మీరు పక్కనున్నటువంటి మీ సలహాదారులతో చర్చించుకుంటుంటారా అనేది ఒకసారి ఆలోచించుకోరి. ఎవరు చేరిరు, ఏ పార్టీ వాళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి చేరిరు అనేది చూద్దాం. బీఆర్ఎస్లో చేరిరు, కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరికలు, 10ల సంఖ్యలో సర్పంచులు, 100ల సంఖ్యలో వార్డు మెంబర్లు. ఇది బీఆర్ఎస్ దగ్గరే అవుతుంది ప్రజలకి, కాంగ్రెస్ దూరం అవుతుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు గమనిస్తూనే ఉన్న ప్రజలు, కాంగ్రెస్ చేపడుతున్నటువంటి హామీలు, ఇచ్చినటువంటి హామీలు, నెరవేరుస్తున్న హామీలు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు కూడా మర్చిపోవట్లే. మేనిఫెస్టోలో ఏం పెట్టారు, సభలలో ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏం అందిస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూద్దాం, దాదాపుగా సర్పంచులు మాత్రం 10ల సంఖ్యలో సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, 100ల సంఖ్యలో వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీని కాదనుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రైట్. తెలంగాణ ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచులు
షాక్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై పనితీరు, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధులు కూడా వారి చేత విసుగు చెందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఆ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీకి తండోపతండాలుగా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఇది కాదా వచ్చే ఎలక్షన్స్లో ఎవరు వస్తారు అనేది నిదర్శనం. చూద్దాం. మేడారంలో సర్కారు చర్య, ఆదివాసీ ఆచారాలపై దాడి, స్తంభాల మీద గుర్తులతో సాంస్కృతిక ఆధిపత్యం, గొట్టు గోత్రాల చిహ్నాలతో స్వస్తిక్ తిరునామార్తి. ఒక నిమిషం జూమ్ చేసుకో. మేడారంలో సర్కారు చర్య, ఆదివాసీ ఆచారాలపై దాడే, గొట్టు గోత్రాల చిహ్నాల స్వస్తిక్ తిరునామాలు లేవు, తాళపత్ర ఆధారాలుంటే ప్రభుత్వం బయటపెట్టాలి, ఆదివాసీ పరిశోధకులు, చరిత్రకారుల డిమాండ్. సంచలనం సృష్టించిన నమస్తే తెలంగాణ సంచలనం సృష్టిస్తుంది. అంటే ఇక్కడ ఆదివాసీలపై ఆచారాలు ఎవరైతే ఉంటారో ఆదివాసులు, మేడారం సమక జాతర అంటే ఆదివాసులు అక్కడ ఎక్కువ నివసిస్తుంటారు, వారిపైన కూడా వారి ఆచారాలపైన కూడా దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి గమనించాలి. ఆచారాల మీద కూడా దౌర్జన్యంగా దిగుతున్నారంటే అది మాటలు చెప్పలేం. బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్ ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్కు ప్రధాన కారణాలు. మెనోపాజ్ ఆలస్యం అయితే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి. ఏటా 5.6% మేర కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిక. అంటే ఎక్కువగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటే వాకింగ్ చేయకపోవడం, వాళ్ళు ఎక్కువగా ఫ్యాట్ ఉండి లావుగా ఉండడం, ఇక్కడ చుట్టూ పేరుకుపోయినటువంటి క్యాన్సర్ని కూడా కొవ్వుని తగ్గించుకోవాలంటే కంపల్సరీ కసరత్తు చేయడం అనేది బెస్ట్ అని చెప్పేసి వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. దాదాపుగా మహిళలు 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే మహిళలకి ముప్పు అధికంగా ఉంటుందని చెప్పేసి కూడా వైద్య నిపుణులు పేర్కొంటున్న పరిస్థితి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువగా భారీ కాయంతో ఉన్నటువంటి మహిళలు అయితే వాకింగ్ చేస్తూ వ్యాయామం చేయడం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కూడా తెలియజేస్తున్నటువంటి వైద్య నిపుణులు. తస్మా జాగ్రత్త. మహిళా మనులందరికీ, సోదరి మనులందరికీ కూడా మీరు వ్యాయామం చేసి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో కాపాడుకుంటారని ఆశిద్దాం. అయితే బయట సురుకు, ఇంట్లో వణుకు, గోడలు రాత్రంతా చల్లబడి కోల్డ్ బ్యాటరీ ఎఫెక్ట్ ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి, మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు, గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడి. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి. గత 10 ఏళ్లలో ఈసారి ఎక్కువగా చలి తీవ్రత. చాలా చోట్ల 9-10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పెరిగిన రూమ్ హీటర్లు, గీజర్ల విక్రయాలు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బయటనేమో సురుకు, ఇంట్లో వణుకు. ఇంట్లో కూడా గోడలన్నీ చల్లబడడంతో దాదాపుగా ఉష్ణోగ్రత తీవ్రత కూడా తగ్గిపోయింది. గతంలో పోల్చుకున్నట్టు ఇప్పటికీ 9-10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. దాదాపుగా సంక్రాంతి వెళ్ళిన తర్వాత మాత్రమే బయట వేడిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా పొద్దునట్టు చూస్తే మంచుతో కూడుకున్నటువంటి ఇల్లులు దాదాపు రోడ్డు కూడా కనబడట్లే. బండి మీద ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లలో వెళ్ళేవారు కంపల్సరీగా 4 ఇండికేటర్స్ వేస్తూ లైట్ ఆన్ చేసి వెళ్ళి జాగ్రత్తగా సురక్షితంగా ఇంటికి చేరాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీని ఓ కొలిక్కి తీసుకురావడమే లక్ష్యం. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణ ముఖ్యం. జాప్యం లేకుండా ప్రణాళికలన్నీ అమలు కావడంపైనే దృష్టి. హెల్త్ పాలసీని సమర్థంగా అమలు చేయడము కీలకమే. అందుకే ఆ రంగంలో సమర్థుడైన జయేష్కు బాధ్యత. ప్రస్తుత ప్రభుత్వాల్లో పెట్టుబడుల సమీకరణల పాత్ర, డెవలపర్లు, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ముఖ్యం. అంటే 3 ఏళ్లలో గ్లోబల్ సిటీని ఫ్యూచర్ సిటీగా మారుస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా హిల్డ్ పాలసీ అనేది కూడా దాని ద్వారా అక్కడ పరిశ్రమల పెట్టుబడులు ఆకర్షణ తేవాలి, అక్కడికి పెట్టుబడులు రావాలి, కంపెనీలు తేవాలనేది ముఖ్య లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగిపోదామని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ, మూవీ అభివృద్ధి, గ్రీన్ఫీల్డ్
హైవేలు రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు వచ్చేది ఇక్కడికే. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక కూడా. దీనిని 4వ గ్లోబల్ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలోనే దీన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని షాపులు కడుతున్నారు. రాబోయే 3 ఏళ్లలో ఒక కొలిక్కి తీసుకురావాలని పావులు కదుపుతున్నారు. అందుకే పరిశ్రమలు పెట్టుబడులు శాఖల్లో పనిచేసి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోను రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు ఆ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ అధికారి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అనేక పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ గ్లోబల్ సిటీని ఫ్యూచర్ సిటీగా కొలిక్కి తీసుకురావడానికి లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆ బాధ్యతలన్నీ కూడా జయేష్ రంజన్కు అప్పగించిన పరిస్థితి. అంటే ఇక్కడ హెల్త్ పాలసీని కూడా సమర్థంగా అమలు చేయడమే పెద్ద కీలకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీల నుంచి అవి తరలించి అక్కడ ఒక అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫ్యాక్టరీలు కావచ్చు, ఫ్యాక్టరీలు కాలుష్య భరితంగా ఉంటుంది. అంతకుముందు గతంలో 20-30 సంవత్సరాల క్రిందట సిటీకి దూరంగా ఉండే, ఇప్పుడు సిటీకి దగ్గరగా ఉండడం వల్ల దాన్ని హిల్ పాలసీ అనేది విధానాన్ని కూడా హెల్త్ పాలసీని కూడా తరలించేది ముఖ్యంగా ఆ బాధ్యతలన్నీ కూడా అతనికి జయేష్ రంజన్కి అప్పగించినటువంటి ఐఏఎస్ అధికారికి అప్పగించడం జరిగింది. ఎంత విమానాల ఆలస్యం అయినా కూడా కేసులు వేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. వైద్యం సరిగ్గా అందకున్నా, బీమా ఇవ్వకున్నా తప్పే. వస్తు సేవలు రియాలిటీ ఏ రంగంలో నష్టపోయినా మోసపోయిన ఫోరంను ఆశ్రయించవచ్చు. అంటే ఇక్కడ విమానాలు ఆలస్యం అయినా కూడా కేసులు వేయొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా వైద్యం సరిగ్గా అందకపోయినా కూడా కేసు వేయొచ్చు అని అంటున్నారు. త్వరలోనే భారత్ విశ్వగురు. భారతీయులు రక్తంలోనే ధర్మదృష్టి ఉంది. సైన్స్కు వివేకం, నైతిక విలువల్ని జోడించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచన. ప్రతి జంట 3 పిల్లల్ని కనాలి. ఇక్కడ భారత్ విశ్వగురు ఏం చెప్తున్నారంటే గతంలో ఒకరు ఇద్దరు ఉంటే చాలు పిల్లలు అని చెప్పేసి అని అంటుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎవరైనా కూడా 3 పిల్లల్ని కనాలి అని చెప్పేసి విశ్వగురు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి హిందువు కూడా 3 పిల్లల్ని కనాలి. 3 పిల్లల్ని కని మన హిందుత్వాన్ని అభివృద్ధి చెందేలా ప్రతి విషయంలోనూ ముందుండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చీఫ్ మోహన్ భాగవత్ సూచిస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, ఇంటి వద్ద దిగబెడతానని చెప్పి అఘాయిత్యం. రాజస్థాన్లో ఘోరం. నిందితులు 3 ఐటీ కంపెనీ సీఈఓ, ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త అరెస్ట్. కారు వెబ్ క్యామ్లో రికార్డ్ అయిన ఘటన. ఇక్కడ ఎంత దారుణం అంటే చూడండి, కదులుతున్న కారులో కూడా యువతపై గ్యాంగ్ రేప్ చేసిరు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇంటి వద్ద దిగబెడతాము, ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని చెప్పి తీసుకువెళ్తూ ఆ కంపెనీకి చెందినటువంటి సీఈఓ, ఆ కంపెనీకి చెందినటువంటి నిందితులు 3, మొత్తం ఐటీ కంపెనీకి చెందినటువంటి 3 ఉంటారు. అందులో సీఈఓ కూడా ఉన్నాడు. ఈ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్గా పనిచేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అందరికి కూడా టీమ్ లీడర్గా పనిచేస్తుంది. ఆమెపై తనని ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని చెప్పేసి తీసుకువెళ్తూ అదే కారులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ అఘాయిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇకపోతే స్వల్ప మార్పులతో సమాప్తం. వేలల్లో ఫిర్యాదులు, కొన్నే పరిగణలోకి. జోన్లు, సర్కిళ్ళు పెరగని వార్డులు, సరిహద్దుల్లోనూ గందరగోళం. 12 జోన్లు, 60 సర్కిళ్ళు, 300 వార్డులు. ఇది అంతిమ జీహెచ్ఎంసీ ముఖ చిత్రం. అంటే జోన్లు, సర్కిళ్ళు పెరగలేదు వార్డులు, కానీ ఇక్కడ సరిహద్దుల్లోని గందరగోళం ఉంది. ఎక్కడ వరకు ఈ వార్డు వస్తుంది, ఎక్కడ వరకు ఈ డివిజన్ వస్తుంది అనే సరిహద్దులు, బార్డర్ సరిహద్దులు అనేది దాంట్లో చాలా గందరగోళంగా మారింది. ఎక్కడ ఎంతవరకు ఉంటున్నారు, ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా తెలియనట్టు పరిస్థితి. జిహెచ్ఎంసీ వార్డులు అయితే పెరిగినాయి. రానున్న రోజుల్లో పదవీకాలం అంటే కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తుంది. మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అక్కడ ఎవరెవరు ఎక్కడ మా వార్డులో వస్తున్నాయి, ఎంతమంది ఓటర్లు, ఎంతమంది మా ఏరియా డివిజన్ కిందకి వస్తారనేది కూడా తేల్చుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లకి ఒక గందరగోళంగా మారిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి. డ్రగ్స్ హల్చల్ అంటే న్యూ ఇయర్
న్యూ ఇయర్ వస్తుంది, మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు అవన్నీ చేసుకుంటుంటారు. అంటే పార్టీలు హుషారుగా ఉండడానికి ఫంక్షన్స్ ఇలాంటి ఏర్పాటు చేసుకుంటారు, ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నటువంటి అయితే ఈ ఈవెంట్స్ అన్నిటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అంటే అవినీతికి పాల్పడే వాళ్ళు, అక్రమాలు చేసేటువంటి డ్రగ్ హల్చల్ చేసేటువంటి వాళ్ళు, అలాంటి ఈ డ్రగ్ హల్చల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి పోలీసులు అయితే గట్టిగానే బుద్ధి చెప్పి ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నారు. అయితే ఈ డ్రగ్ హల్చల్ అనేది ఇలాంటి చోట్లలోనే పెద్ద ఒక వాళ్ళ స్కెచ్గా మాఫియాగా చేస్తుంటారు. అది ఎట్లా చేస్తుంటారో చూద్దాం. దాదాపుగా కోట్ల విలువైన సరుకు దిగుమతి చేస్తున్న ముఠాలు, స్మగ్లర్లు కదలికపై నిఘా పెట్టిన పోలీసులు. అంటే కోట్ల రూపాయల్లో ఈ డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటారు. అయినా కూడా పోలీసులు వాళ్ళని కట్టుదిట్టమైనటువంటి చర్యలతో నైపుణ్యంతో పోలీసులు అయితే వాళ్ళని పట్టుకొని ముందుగా నిఘా పెట్టారు. వాళ్ళు ఎవరెవరు ఇట్లాంటి డ్రగ్స్ దందా చేస్తారు అనే స్మగ్లర్ల మీద కూడా నిఘా పెట్టి కట్టడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు వారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి. చూద్దాం, మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ఈవెంట్ వస్తుంటుంది. 31st నైట్ ఎక్కడ ఎవరైనా ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు చేపట్టినా కూడా కంపల్సరీ పోలీస్ యంత్రాంగం వారిని శిక్షించక తప్పదు. కాళేశ్వరంపై తర్జన భర్జన. ఎల్లంపల్లి దిగువ పనుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి, అక్రమాలకు బాధ్యులపై చర్యలు, ఆయకట్టుకు నీరందించడాన్ని వేరువేరుగా చూసే యోచన. నీటిపారుదల శాఖను నివేదిక కోరిన సీఎంఓ. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన తర్జన భర్జనం అవుతుంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటిది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తర్జన భర్జన అవుతున్నారు. ఏంది అనేది సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. కుంగిన మేడిగడ్డ సీపేజీ ఇసుక మేట సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర బ్యారేజీల విషయంలో ఎన్టీఎస్ఏ సిఫార్సుల అమలు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. అంటే గతంలో చూసాము, కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టారు. దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇదే ప్రాజెక్టు విషయం మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి దాన్ని దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎలా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనేది ప్రభుత్వం అయితే తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. వసతి గృహాల్లో వణుకు, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో కానరాని కనీస సదుపాయాలు. 70% హాస్టల్లో గీజర్లు పనిచేయక 70% హాస్టళ్లలో గీజర్లు పనిచేయక వణుకుతూనే విద్యార్థులు చన్నీటి స్నానాలు. కిటికీలు తలుపులు లేక తంటాలు, పుస్తకాలు అడ్డుపెట్టి సరిపెట్టుకుంటున్న వైనం. చలిమంటల్లో జాగారం, దగ్గు జలుబులతో సతమతం. హాస్టల్లో ఉండేందుకు జంకు, వరుస సెలవులు వస్తే ఇళ్లకు పరుగులు. అంటే వసతి గృహాలు అంటే ఎలాగుంటుందో తెలుసు కదా, హాస్టల్స్. పిల్లలు చదువుకున్నానికి అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి తీవ్రత వల్ల పిల్లలకి జలుబు, సర్ది ఇలాంటివి వచ్చేసి జ్వరం బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే అక్కడ 70% హాస్టల్ ఉన్నటువంటి గీజర్లు పనిచేయట్లేవట. అదేవిధంగా పిల్లలు ఏదైనా సెలవులు వస్తే మాత్రం 3 రోజులు అని చెప్తే 4-5 రోజులు ఇంటికాడ ఉండే పరిస్థితి అక్కడ ఉంది. దానికి కూడా చూడాలి ఏంది, వసతి గృహాల్లో కనీస వసతులు ఏర్పాటు చేసి పిల్లలు చదువుకున్నానికి వాళ్ళకి వీలుగా ఉండేటట్టుగా చేస్తే మంచిగుంటుంది. అసెంబ్లీ తర్వాత 3 జిల్లాల్లో పాలమూరు సభలు నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కేసీఆర్ కూడా చెప్తున్నాడు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం పడుతుంది. పథకంతో లబ్ధి చేకూరే నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు కేసీఆర్ ఆదేశం. ఎర్రవల్లి నివాసంలో పార్టీ సమావేశంతో కీలక సమావేశం, పాల్గొన్న కేటీఆర్, హరీష్ తదితరులు. తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం. సమావేశాల ఎజెండా చూశాక మిగతా రోజుల్లో హాజరై రానున్న స్పష్టత. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలడం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తామని చెప్పేసి కేసీఆర్ అయితే వ్యూహం అయితే పన్నుతున్నారు. దీంట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు, ఆ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ, కేటీఆర్, హరీష్ రావు,
ముఖ్య నాయకులతోటి హాజరైనటువంటి పరిస్థితి. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంపై బీఆర్ఎస్ ఈ పెట్టిన పోరు వాట బహిరంగ సభల షెడ్యూల్ని కూడా అసెంబ్లీ సమావేశాలు ముగిశాక డేట్స్ ఖరారు చేద్దామనే ఆలోచనలు అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. కేసీఆర్ అదే చెప్తున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కేసీఆర్ హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. హాజరైతే అక్కడ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు, ఈరోజు పరిపాలన విధానం గురించి ప్రశ్నిస్తారా లేదా, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎత్తిపోతల విషయంలో ఏ విధంగా ప్రశ్నల వర్షం సంధిస్తారు, ప్రశ్నల హస్త్రాలని సంధిస్తారు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా, రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి సంధించే ప్రశ్నల వర్షం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా వారిని ప్రశ్నల వర్షంతో సంధించే ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా అత్యుత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. పోడియంలు తీసేయండి, కలెక్టర్లకే లేని ఆర్భాటం మీకెందుకు, కాలానుగుణంగా శాఖను మార్చేద్దాం, సీఎం రేవంత్ సూచనతో రిజిస్ట్రేషన్ల శాఖ కీలక ఉత్తర్వులు. అంటే కలెక్టర్లని కలవాలి అని అంటే ఒక పోడియం మాదిరిగా ఉంటే సిస్టమ్ ఉంటుంది. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా పోడియంస్ ఉంటాయి. ఆ పోడియం వెనకాల అధికారి కూర్చుంటారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఆ పోడియంలు తీసేయండి అని అంటున్నారు. ఈ పోడియంలు తీసేయండి, ఆర్భాటం మీకెందుకు అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే ఆ కలెక్టర్గా ఉన్నా కూడా మీకు ఆ పోడియం ఆ టైపు ఎందుకు అని ఒక అంటున్నారు. దీన్ని ఎంతవరకు మరి అది కరెక్ట్ తీసేస్తారు, దాని రిజిస్ట్రేషన్లు శాఖ కీలక ఉత్తర్వులు చూద్దాం. భూములు ఇస్తే బలి తీసుకున్నారు, గుండె పగిలిన రాజధాని రైతు. భూములు ఇచ్చాడు కానీ ఈరోజు నా గుండె పగిలి చనిపోయాడు రాజధాని రైతు. ఇక చూస్తే మన బ్రాండ్ స్విచ్ ఆఫ్, భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో విదేశీ కంపెనీలదే హవా, చైనా దెబ్బకు కనుమరుగైన ఇండియన్ బ్రాండ్స్, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణిలో విభిన్న పరిస్థితులు. ఇదేం లేదు. గుండె పగిలే శోకం, ఏపీలోని ఆళ్లగడ్డ రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన తండ్రి కుమారుడు. డివైడర్ను దాటి వెళ్ళి ట్రావెల్ బస్సును ఢీకొన్న కారు. నల్లగట్ల సమీపంలో ఘోరం, అయ్యప్ప భక్తుల కోసం వంట చేసేందుకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వామిలోకి వంట చేద్దామని వెళ్ళిన వాళ్ళల్లో 4 చనిపోయారు. అయితే 2 తండ్రి కుమారుడు హైదరాబాద్కు చెందిన వాళ్ళు. ఎంత ఇలాంటి బాధ అయితే చెప్పలేం. పగవాళ్ళకు కూడా రావద్దు ఇలాంటి కష్టం, ఎవరికి కూడా జాగ్రత్త. ఎందుకంటే కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా డ్రైవ్ చేసి ఇంట్లో మీ పైన మీరు చేస్తున్నటువంటి డ్రైవింగ్ మీ కారులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ వాహనంలో ఉన్నటువంటి ఎంతోమంది మీ మీద నమ్మకంతో వచ్చి ఎక్కుతారు. కాబట్టి నిద్ర వస్తే పక్కకు పెట్టి నిద్రపోయి మళ్ళీ 1 గంట అయిన తర్వాత తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి చేరండి, సురక్షితంగా ఇంటికి చేరండి. మీ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు, కుటుంబం, పిల్లలు అందరూ ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. అందరూ క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటాం. ఇవి ఇవాల్టి న్యూస్. మరిన్ని అప్డేట్స్ మేము ముందు ఉంటా. చూస్తూనే ఉండండి డార్బీ టీవీ న్యూస్. నమస్తే, నేను మీ గంగాధర్.